మనం ఎలా ఉంటామంటే, నిన్నటి వరకు మన కొరకు మనం ప్రార్థన చేసుకునేదే మనకు తెలిసినప్పుడు ఇప్పుడు మనం అనేకుల కొరకు ప్రార్థించే వారంగా ఉంటాం. పాపినై నన్ను క్షమించు, పాపి నన్ను పారదోలకు, దోషి నన్ను దూరపరచకు, ఇలాగ ఒక ఆమె మా సంఘంలో చేసేది రోజు ఇదే ప్రార్థన. ఎప్పటికీ మార్పు చెందేది నిజంగా. ఒకవేళ ఎంతకాలం ఈ ప్రార్థన నువ్వు పూర్తిగా మారావనుకో, ఇక నీ దృష్టి చూడుము భూమిని కట్టిక చీకటి కమ్ముతుందని ప్రభు ఆ వైపు మనల్ని చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెందిన వారు ఎలా ఉంటారంటే, ఆదికాండం 18వ అధ్యాయం 22 అలాగే 23 కూడా చదవండి. ఆ మనుష్యులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను. చాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము దగ్గరికి త్రియేక దేవుడు దిగొచ్చాడు, మనకందరికీ తెలుసు. చక్కని ఇంట చేర్చుకొని చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన కూడా వచ్చింది ఎందుకంటే, ఇప్పటిదాకా నేను ఆశీర్వదిస్తాను, నీకు సంతానాన్ని ఇస్తానని 75 సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి ఈ రోజున డేట్ చెప్పడానికి వచ్చాడు. దేవుని మహిమ కలుగును గాక. చెప్పేశాడు డేటు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పటిదాకా తప్పకుండా ఆశీర్వదిస్తా, ఇసుక రేణువులు వేస్తాను, అది అన్నీ చెప్పాడు. ఈరోజేమో మరలా సంవత్సరానికి వస్తాను నీ కౌగిట కుమారుడు చెప్పేశాడు. దేవుని మహిమ కలుగును గాక. అంతా అయిపోయింది. శారమ్మతో మాట్లాడి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయన సాగనంపడానికి బయటికి వచ్చాడు. దేవుని సన్నిధిలోనే ఇంకా నిలిచి ఉన్నాడు. ఆ దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న అబ్రహామే దేవునికి ఇంకా సమీపించాడంట. నాకెప్పుడు ఇది సవాల్. ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నాం? అవునా? ఇది దేవుని సన్నిధి అంటారా? అనరా? ఏంటంటే మరి ఆలోచిస్తారు దానికి కూడా. దేవుని సన్నిధేనా? మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నామా లేదా? దేవునికి ఎంత సమీపంగా ఉన్నావు నువ్వు చెప్పగలవా? ఎప్పుడో దాటిపోయాడండి నిన్ను వదిలిపెట్టి. కొంతమంది పట్టించుకోలేదు ఆయనను. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు, మన మధ్యలోకి దిగొచ్చాడు, మన మధ్యలో సంచారం చేస్తుంటే ఆయన స్పర్శను అనుభవించని మొండితనం మనలో ఉంది. ఇంకా అలాంటి వారు ఇంకా ఏడవాల్సి ఉంది. లేక కొంతమంది అయినా తాకిడిని అనుభవిస్తే వాళ్ళు ధన్యులు నిజంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలోనే నిలబడ్డాడు, కానీ ఆయనకు సమీపంగా వెళ్ళాడంట. ఆ సమీపంగా వెళితే ఆయన అంతరంగం అర్థమవుతుంది. అర్థమైనందుకే ఆ స్వీట్స్ పంచుకోవాల్సిన శుభదినం అది, సంతోషించాల్సిన శుభదినం అది. ఎన్ని ఏళ్ల నుండి, దాదాపు 25 సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న ఆ శుభవార్త చెవిన పడింది. అప్పటికే 700 మంది దాకా ఉన్నారండి ఫెయిత్ హోమ్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒరే బాబు, దేవుడు వచ్చాడు కదా, ఎంత గుడ్ న్యూస్ చెప్పాడని స్వీట్లు పంచాల్సింది పోయి నశించిపోతున్న సొదొమ కొరకు ఆయన పాదాలు పట్టుకొని బతిమిలాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నిజముగా ఫలించువాడవైతే, ఆత్మలో పరిపక్వత నీకొస్తే, అపోస్తలుడైన పౌలుగా చెప్తాము, అబ్రహాములాగా ప్రవర్తిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మట్టుకు నేను బాగున్నాను, ఇప్పుడు వీళ్ళ సంగతి ఏంటి అన్న వేదన, ఆ బాధ క్షణములో నీలోనికి వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. సరే ప్రభా, నువ్వు గుడ్ న్యూస్ చెప్పావు, అది నెరవేరి తీరుతుంది, నేను నమ్ముతున్నా. కానీ దగ్గరికి ఆయనకు సమీపిస్తే ఆయన మనసు అర్థమైంది, సొదొమ గొమొర్రా నాశనం అయిపోతుంది. ఆ పని చేయడానికి ఆయన వచ్చాడు, చెప్పాడు కూడా, ఎలా ఉందో నేను చూసి వస్తాను, తెలుసుకుంటాను అనగానే దగ్గరికి వచ్చి మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఈ సంతోష వార్త అంతగా ఆయనను చెలింప చేయలేదు, కానీ నశించిపోతున్న సొదొమ గొమొర్రాలో ఉన్న తన వారి కొరకు మొరపెట్టడం మొదలుపెట్టాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వెంటనే మొదలుపెట్టాడు. 33వ వచనం వరకు మనం చదువుకుంటే తర్వాత మీరు చదువుకోండి. అయ్యా, అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా అని చెప్పుకుంటూ 10 మంది వరకు వచ్చినట్టు మనకందరికీ తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. సాగనంపడానికి వచ్చాడు. ఆ మాట విన్నాడు. సరే అయ్యా, నమస్కారం, నీ చిత్తమే నెరవేరుగాక నీ ఇంటికని పోవచ్చు. పోలేదండి. ఆత్మలో వర్ధిల్లితే వాళ్ళ చర్యలు ఇలా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆత్మలో ఫలించే వారు ఇలా ఉంటారు. క్రీస్తు కొరకు చచ్చి బతికిన వారు ఇలా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు తన పత్రికలో ప్రతి వారికి హెచ్చరిస్తూ, ప్రతి వారికి చెప్పుతూ, 3 సంవత్సరాలు రాత్రింబగలు నేను కన్నీటితో మీ కొరకు ఏడ్చాను, బాధపడ్డాను, ప్రలాపించాను, ఇప్పుడు కూడా ఏడ్చుతూనే ఈ మాటలు చెప్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మేం సేఫ్ అన్నది ఉండదండి. హల్లెలూయా. నశించిపోతున్న వారి కొరకు పరుగులెట్టడమే ఉంటుంది, ప్రలాపించడమే ఉంటుంది, నిద్ర లేని రాత్రులు గడపడమే ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ఇవన్నీచ్చేనేమి, ఏమైతేనేమి వాళ్ళు పోతున్నారయ్యా. వాళ్ళ కోసం బతిమిలాడుతూ బతిమిలాడుతూ బతిమిలాడుతున్నాడు. ఎప్పటి వరకు బ్రతిమిలాడాడు? 33వ వచనం మనకు చాలాసార్లు దైవజనం ద్వారా విన్నాము, చదివాము. ఏమని? అబ్రహాముతో మాట్లాడట చాలించి యెహోవా పరమునకు వెళ్తే ఆయన ఇంటికి వచ్చాడు. ఈ ప్రార్థన మనందరికి అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను నీవు మరచిపోవాలి, పరవశమైపోవాలి, గంటలు గంటలు ప్రార్థన చేయగలగాలి. దేవుడే ఇక చాలురా బాబా, ఆయన వెళ్ళిపోయాక నువ్వు స్పృహలోకి వచ్చి ఇంటికి రావాలి. కానీ మనమా అప్లికేషన్ ఆడబడేసి మనం ఇంటికి వచ్చేస్తాం. మరి అన్నీ నేను చెప్తున్నా, మరి చెయ్యి అంతే కదా, అవునా కాదా? బడబడా మనం అన్నీ చదివేసి మనం వచ్చేస్తాం. ఏమేం చెప్పాలనుకున్నావు చెప్పి వచ్చేస్తాం. ప్రార్థన ఇది కాదండి. కాదంటే చెయ్యకూడదంటలే, చెయ్యాల్సింది చెయ్యాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే అబ్రహాం ఫలించేవాడు. అబ్రహాము నిత్యము దహించు అగ్నితో సహవాసం చేసే అనుభవం ఉంది కనుక బూడిదైపోయినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరసంబంధమైన ఆశ ఆలోచనలు తప్ప, నశించిపోతున్న ఆత్మలేడల భారము తప్ప తన సొంత విషయాలు అంతగా పట్టించుకోడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు అన్యాయస్తుడా, అలా కనుక మనం ఆ వైపే మన ఆలోచనలుంటే మన గురకు ఆయన ఆలోచించడా? తప్పకుండా ఆలోచిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం అవే భూ సంబంధమైనవే, శరీర సంబంధమైనవే, కుటుంబ సంబంధమైన ఆలోచిస్తూ ఉంటే అలాగే వదిలేస్తాడు. కానీ అది ఆలోచించామనుకో, ఇది ఆయన చక్కబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఆయన ఫలింపజేస్తాడు. నువ్వు ఆత్మలో వర్ధిల్లు వాడవైతే అబ్రహాము వలె ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధనలో మనకు పరిచయమైన అపోస్తలుడైన పౌలు వలె మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో నిజంగా అతనికి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళండి, సహవాసం కాదనుకొని వెళ్ళిపోయిన వాళ్ళండి. అయితే కూడా వాళ్ళ కొరకు మొరపెట్టడం ఆపలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు ఎలాంటి భయంకరమైన మనుషులు అనిపిస్తుంది నాకైతే. అంటే పూర్తిగా నేను వాళ్ళను జడ్జి చేయడం లేదు, కానీ ఆ యొక్క గ్రంథాన్ని పరిశీలిస్తే ఇంతకాలం సహవాసంలో ఉండి అడుగడుగున బలిపీఠాలు కట్టి అడుగడుగున ప్రార్థనలు చేసి యెహోవాకు బలులు అర్పిస్తున్న ఈ అబ్రహాం సహవాసంలో ఉండి ఒక్క బలిపీఠం కట్టలే. ఓకే, పోనీ ఆమె ఏం చెప్పిందా? ఏమంటే అక్కడ ఉన్నప్పుడు రోజు మరి బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేవాళ్ళంగా, బలిపీఠం కట్టారుగా, ఏది నువ్వు కట్టవేంటి ఆమెనందా? ఆమె అంతకింత శుద్ధమొద్దు. అవు కదా, ఇద్దరిని ఎందుకు జత చేశాడండి? ఒకడు పడిపోతే ఒకడు లేపమని. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈయనకు లేదు, సో ఆమెకు అంతకన్నా లేదు కదా.
అలాంటి వాళ్ళ కొరకు, పాపులైన వారి కొరకు, తొలగిపోయిన వారి కొరకు, సహవాసం నుండి వెళ్ళిపోయిన వారి కొరకు ప్రార్థన, గోజాడడం చేస్తూ ఉన్నాడు అబ్రహాం. ఆత్మలో నువ్వు ఫలిస్తే వాళ్ళ విషయమై బాధ తప్ప కోపం అలాంటి ఏమి ఉండవండి. ఆయన పాదాలు పట్టుకొని అంగలార్చడమే మనకుంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నన్ను విడిచిపోయాడుగా, నిన్ను విడవకుండా చూడయ్యా. నీ రాజ్యానికి దూరం కాని స్వామి, దయతో ఎక్కడున్నా పట్టుకురా, ఎక్కడున్నా కాపాడు, రక్షించు అని నువ్వు ఆత్మలో వర్ధిల్లితే నీ వారి కొరకు, నీ సహవాసుల కొరకు, దూరమైన వారి కొరకు నువ్వు ప్రార్థించకుండా ఉండలేవు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగ చెప్పుకుంటూ పోతే ఎంతమంది భక్తులండి, హల్లెలూయా. ఎంతమంది నెహెమ్యా తనది పట్టణం కొరకు ఏడ్చినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎజ్రా తన ప్రజలు పాపం చేస్తే వాళ్ళ పాపమును తనొప్పుకొని ప్రార్థన చేశాడు. నెహెమ్యా తన ప్రజల అవివేక అజ్ఞానం తనొప్పుకొని ప్రార్థన చేశాడు. అసలు మనమే ఒప్పుకోవటానికి టైం లేదు, మనకు అసలు గుర్తు లేదు. అవునా, నేను అలాగున్నానా అని మళ్ళా నీకు ప్రశ్న వస్తుంది. నేనంట, నీకు ఆ సోయి లేకపోతే కష్టం, నువ్వేంటో నీకు అర్థం కాకపోతే కష్టం. అవునాలే కాదా? హల్లెలూయా. నిన్ను నీవేంటో నీకు అర్థం చేసుకో. అర్థం అవ్వాలంటే రోజు ఆయన సన్నిధికి రా, అర్థమైన వాక్యం దగ్గరికి రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. పోయమ్మ నేను ఇలా ఉన్నానా అని నీకు అర్థమవుతుంది. ఆయన పాదాలు పట్టుకోకుండా నువ్వు ఉండలేవు. అది నీ కొరకు మాత్రమే కాదు, అలాంటి వారి అనేకుల కొరకు ప్రార్థించే అంత పరిపక్వత నీలోనికి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ భక్తులందరూ అలా ప్రార్థించిన వారే. దావీదు అంటాడు 119వ కీర్తన 136వ వచనంలో ఏమని, జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనందుకు నా కన్నీరు ఏరులై పారుతుందంట. ఓ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, తన వారు కూడా కాదు, జనులాటండి. కొంతమంది గిరిగీసుకొని వాళ్ళ కుటుంబం, ఓకే, మంచిదే, పుణ్యం చేయండి. కానీ ఎప్పటికీ అదే కాదు, కొంచెం పరిధి ముందుకెళ్ళాలి, కొంచెము పెంచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ఇల్లు, నీ కాలనీ, నీ గ్రామం ఇంకా వెళ్ళిపోయి ఇంకా కొంచెం దూరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు యాచనలు చేయమన్నాడా, చేయమనలేదా? మనుషులందరి కొరకు అంటే నీ చుట్టుపక్కల వాళ్ళేనా, మీ ఇంటి వాళ్ళేనా? కాదు కదా, అందరి కొరకు నువ్వు ప్రార్థించాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. అబ్రహాము సంతానం అయితే అబ్రహాము క్రియలే చేయాలట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం బూడిదైతే తప్ప, కాలితే తప్ప, మనము చస్తే తప్ప ఇలాంటివి మనకు అర్థం కావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతసేపు భౌతిక సంబంధమైన ఆలోచనలతో మనం ఉండద్దు. యోధా వారందరికీ ఒక్కరోజే మరణం సంప్రాప్తించడానికి ఒక దుష్టుడు పన్నాగం పన్నితే, తండ్రి సమానుడు, కాపరి సమానుడైన మొర్దెకై ఎస్తేరుతో ఏమని చెప్పాడు, ఇదిగో పరిస్థితి ఇలాగుంది, నీవు ఇప్పుడు ప్రార్థన చెయ్యి, నువ్వేదైనా చేయాల్సిందే, నువ్వు మౌనంగా ఉంటే నీవు నీ ఇంటి వారు చేస్తారు, దేవుడు మాకు ఇంకో దూరం పంపిస్తాడన్నాడు. ఇప్పుడు నేనంటున్నా, ఈ సంగతి తెలిసి కూడా మనం ప్రార్థించవలసిన వారి కొరకు ప్రార్థించగా మౌనంగా ఉంటే పోయేది మనమే. జాగ్రత్త, ఓకేనా? అయ్యగారమ్మ గారు ఉన్నారుగా, వాళ్ళకి అదే పనిగా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తారులే. నో, నీ దగ్గరికి వచ్చింది అది, నీకు వచ్చింది అది చాయిస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, నువ్వు రాణి అయ్యావనుకోకు, నువ్వు రాజు యొక్క భవనంలో ఉన్నావనుకోకు. నువ్వు ఇప్పుడు మౌనంగా ఉంటే నువ్వు నీ ఇంటి వారు పోతారు, సహాయం మాకు వేరొక దిక్కు నుండి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్నాడలేదా? మనకు తెలుసు, మనం నేర్చుకున్నాం, మనం చాలా నేర్చుకుంటాం, ఏది పాటించం. అది
మన బుర్ర బాగా పెరిగిపోతుంది. ఖాళీ నో 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 అలా ఉండొద్దు మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకున్న ప్రతిదీ చదువుకున్నోడు ఏం చేస్తాడు? ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకుంటాడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, రాయమన్నది రాస్తాడు. అప్పుడేనా వాడు పాస్ అయ్యేది? మరి ఐఏఎస్ ఎలాగయ్యావరా? అమ్మ ఏందనుకుంటారు? 18 గంటలు చదివా, 20 గంటలు చదివా, అంత కష్టపడితే కానీ ఆ స్థాయికి రాలేదు. మరి ఏసైతో సమానంగా ఉండాలంటే ఏం కష్టపడవా నువ్వు? ఏం చేయవా? ఎక్సర్సైజ్ చేయవా? గ్రంథాన్ని పరిశీలించవా? చదవవా? మనస్సున పెట్టవా? దేవుడి పూట మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిపక్వత చెందిన వారముగా, ఆత్మలో వర్ధిల్లే వారంగా మనం ఉంటే అన్ని విషయాల్లో వర్ధిల్లుతాము. ఆత్మలో వర్ధిల్లడం అంటే మొట్టమొదటిది నీవు శరీర విషయమై చావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గోధుమ గింజ భూమిలో పడి ఒంటిగా ఉంటే ఏం ప్రయోజనము లేదు, చస్తే విస్తారంగా ఫలిస్తుంది అని ప్రభు చెప్పాడు కదా. ఆయన చనిపోయి లేచాడు గనకనే పేరుకైన కాలేజీ స్థాపించలేదు, ఎక్కడైనా ఆయన కాలేజీలే అని మా తాతయ్య ఒక పద్యం రాశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేరుకైనా ఒక బుక్ రాయలేదు, ఆయనను గురించి రాయడమే సరిపోతుంది. దేవుని మహిమ కలిగిన గాక. ప్రపంచం పట్టనన్ని గ్రంథాలు రాశారు ఆయన కోసం. ఎందుకనుకున్నారు? సర్వమానవాళి కొరకు తండ్రి చిత్తం నెరవేర్చటకు చచ్చి బతికాడు కాబట్టి. నీవు కూడా అలాగే ఉంటావు. అమ్మో పలాని పాస్టరా, ఎవరు కూడా నాకెందుకు, జఫన్య గారా, ఏం చెప్పని లేమండి మేము, అమ్మో అంటున్నారు. చచ్చాడు గనకనే, శరీరంగా చచ్చాడు గనకనే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడో చనిపోయాను, క్రీస్తులో బతుకుతున్నానని మేము కుటుంబం నేను ధైర్యంగా చెప్పగలనండి. దేవునికి మహిమ కలుగును గాక. మా ధ్యాస, మా ధ్యానం, మా పని ఇంకోటి లేనే లేదు. ఆయన రాజ్య వ్యాప్తి కావాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడైనా ఎవడైనా ఎరగని వాడు ఉంటే వాని కొరకు ప్రార్థించడమే, బతిమలాడుకోవడమే, ఉపవాసాలు ఉండడమే మా పని. దేవునికి మహిమ కలుగును గాక. ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నామంటే దేవుడిచ్చిన కృపే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దినమునకు 7 గంటలు 23 సంవత్సరాలు నా గ్రామం కొరకు, నా దేశం కొరకు, నా ప్రజల కొరకు ప్రార్థించిన బిడ్డగా నేను మీ ముందు నిలబడ్డాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శరీర రీత్యా చావాలి, ఆత్మలో వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది అండి మీకు పిల్లలు? 3. చెప్పుకుంటే శరీర రీత్యా ముగ్గులే, కానీ వేల మంది బిడ్డలు నాకు ఇచ్చాడు దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 రాష్ట్రాలకే అది, దేశ విదేశాల్లో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతకన్నా సంతోషం భూమి మీద నాకు ఇంకోటి లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ శరీరం కృషించిన పర్వాలేదు, నా ఆత్మ వెలుగుతూ ఉంటే చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మలో మనము ఉజ్జీవింపబడదాం. నువ్వొక్కడి ఒంటరిగా ఉండద్దు. పరమగీత కన్యకేమంటుంది? నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరందరూ చెప్పగలగాలి. యేసయ్యా నన్ను ఆకర్షించావు కదా, మళ్ళీ సంవత్సరం నాడికి మేమైపోతామని చెప్పండి. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీరును ద్రాక్షారసంగా మార్చిన వాడు, పాడైన మన బ్రతుకులను బాగు చేసిన వాడు, ఎండిపోయిన కొమ్మను చిగురింపజేసినాడు. నీ మాటను బలపరిచి మేముగా నిన్ను మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జగన్ శాస్త్రి గారు ఈ గ్రౌండ్ అంతా కొనుక్కొని గుడి కట్టాల్సిందే. దేవుని మహిమ కలిగి. హల్లెలూయా. మనమందరము ఆ పనికి పూనుకుందాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనము పాటు పడదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలేంటి, భక్తులేంటి, అపోస్తలులందరూ కూడా అంత వారి శరీర సంబంధమైనది వదిలేసుకొని ఆత్మ సంబంధమైన దానికి వెనకాలే పరుగులెట్టారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మేము ఇలా చేసాము, నువ్వు పిలవగానే వచ్చాం కదా, మాకేంటయ్యా అంటే, ఒక పిచ్చోళ్ళారా, ప్రపంచ పునఃస్థాపితమందు మీరు 12 మంది 12
సింహాసముల మీద కూర్చుంటారు. దేవునికి స్తోత్రం. ఏమండి ఏమిస్తామని అడిగి రాలేదండి, పిలిస్తే వచ్చారు. మరి వస్తాం గుడికి, మరి ఏమన్నా ఉందా అక్కడ? నో 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 నో. హల్లెలూయా. యేసయ్య పిలుపు మేర పరిగెట్టుకు రావడమే. నాకు నిన్ననే తెలిసింది, మేము బ్యాప్టిజం తీసుకున్నాం కానండి, డబ్బులు ఇచ్చి తీసుకున్నామని చెప్పారు. దేవుడా యేసయ్య, ఎంత బాధాకరం, ఎంత బాధాకరం. కొంతమంది ఉన్నారంటే అలాంటి వారు, నేను కూడా ఎరుగుతును మా ఊర్లో. ఓకే, నో నో నో. దేవుడు పిలిచాడు, లోకంలో బయటకు వచ్చాం, ఆయనతో పాటు చావాలి, ఆయనతో పాటు బతకాలని బ్యాప్టిజం తీసుకున్నాం. అందుకే బ్యాప్టిజం ఫలించి అభివృద్ధి పొంది విస్తరించాలని బ్యాప్టిజం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బ్యాప్టిజం తీసుకున్న గడియ నుండి దినము ఆయన కోసం చావాల్సిందే. హల్లెలూయా. దుష్టుడు ఏదో ఒక ప్రలో పెడుతుంటాడండి. ఎప్పటికప్పుడు వాడి ఆలోచనను ఏం చేయాలి, మనం చంపి పారేయాలంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంట్లోకి పాము వస్తే ఎప్పుడు చంపుతారు మీరు? రేపు చంపరా? తేలొస్తే చంపుతారా? ఉండనీలే, చిన్న తేలేగా. నో నో, చిన్నది పెద్దది కాదు. నిన్ను ఇబ్బంది పెట్టి నిన్ను నాశనం చేయడానికి వచ్చింది ఏదైనా ఆలోచన, తలంపు, క్రియ ఎంబటి చంపి పారేయ. దేవుని మహిమ కలుగును గాక. ఇంకా నీ చేత కాకపోతే ఇరుగమ్మని పొరుగమ్మని ఎవరో ఒకరిని పిలిచి, ఒరే బాబు రారా ఇంట్లకు అడుగుతావా లేదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము శరీర రీతిగా జీవిస్తే మనము చావవలసిన వారం, కానీ ఆత్మ చేత తేలుని చంపడానికి ఒక ఆయుధం, పాముదం చంపడానికి ఒక ఆయుధం. ఓకే, దీన్ని చంపడానికి, ఈ శరీర క్రియలను చంపడానికి ఆత్మచేత. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ సహాయం తీసుకో, ఎప్పటికప్పుడు చంపిపారే, నూతనంగా ప్రభు కోసం బతుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మనం పరిపక్వత చెందిన వారమని రుజువుపరచుకోవాలి, మనము దేవుని బిడ్డలమని రుజువుపరచుకోవాలి, మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమని మనము రుజువుపరచుకోవాలి. అందుకే మనము దినము చావాల్సింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శరీర రీత్యా చస్తున్నాను, ఆత్మలో బతుకుతున్నాను, మనము సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని మరొక మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. దీనికి నలగ కొట్టబడాలి అనంటే యేసయ్య కంటే ఎక్కువ ఉదాహరణ మనకి ఇంకా ఎక్కువ అవసరం లేదు కదా. హెబ్రీ 5:7 ఆయన శరీరధారి అయినప్పుడు దినము నిన్నటి దినం మనం నేర్చుకున్నాం. దినం మనం ఏం చేసాం? కన్నీళ్లతో తన నలగ కొట్టబడ్డాడు కదా. అలా చేసి ఆయన అంగీకరించబడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శరీరధారి అయిన దినముల మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు చేసి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడ్డాడు. యేసయ్యకే భయభక్తి ఉంటే యేసయ్యే అంగీకరించబడితే, యేసయ్య అంతగా నలగగొట్టబడితే మనమెంత కదండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు రాశాడు, మహిమాన్వితుడైన నీకు మంటి పొరుగునే నాతో స్నేహమా. ఎక్కడయ్యా, నేనెక్కడ, నువ్వెక్కడ? దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఆయన అంతగా తగ్గించుకొని నన్ను ఆ స్థాయికి తీసుకురావడానికి వస్తే ఇక ఆయన చేసేది ఏది నువ్వు చేయవు కదా. నన్ను తీసుకెళ్ళాలి సుమా, మరి సింహాసనం ఇస్తావు, ఏమి ఇస్తావు అని ముందే మళ్ళీ దేవుడికి చెప్పేస్తారు. దేవుడా నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను కాపాడు. ఎక్కడికి వెళ్ళినా కాపాడతాడా? ఓకే, ఇలాంటి ప్రార్థనలు చేస్తున్నాం. నో, రాబోయే నూతన సంవత్సరంలో నీ ప్రార్థన మారిపోవాలి. ఓ హల్లెలూయా. ప్రతి అణువును మారిపోవాలి, ప్రతి అడుగును మారిపోవాలి. ఓ హల్లెలూయా. దేవునికి నచ్చనిది, దేవునికి ఇష్టం లేనిది దినము చంపేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక నూతనత్వం మనలోనికి రావాలి. అపోస్తలుడైన పౌలే చెప్పాడు, నేను దినము నూతన పరచబడుతున్నాను. స్తోత్రం. హల్లెలూయా.
విలాపవాక్యములు 3వ అధ్యాయం 22-23 వచనములో ఉన్నది. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి మన మీద ఉంది గనకనే మనము నిర్మూలము కాకున్న వారము అని చెప్పి కిందే రాశాడు. అనుదినము ఆయనకు నూతనముగా మన ఎడల వాత్సల్యం పుట్టుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి రోజు మన మీద ప్రేమ, జాలి, దయ కలగాలి. నీకు రోజు మాత్రం మార్పు రావద్దు. ఏమండి, ఇంకా డిసెంబర్ రావాలి, అప్పుడు చెప్తాం మేము, ఇప్పుడు కాదు. నో, ఏం చెప్పాడు దేవుడు? ఆయనకు రోజు నీ ఎడల, నా ఎడల వాత్సల్యం కలుగుతుందంట. అనుదినము నూతనముగా నీ ఎడల వాత్సల్యం పుట్టుతుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మనం ఇలా ఉన్నాము, అందుకే బతికున్నాము, అందుకే ఇలాగ ఉద్యోగాలు చేసుకుంటున్నాం, అందుకే ఇలాగ 4 రూపాయలు సంపాదించుకుంటున్నాం, కుటుంబాలతో నెమ్మదిగా క్షేమంగా ఉన్నాం. ఆయనకు వాత్సల్యం నీ మీద రోజు రోజు పుడుతుంది కనుకనే, నూతనంగా వస్తుంది కనుకనే. మరి నువ్వు ఎలా ఉన్నాం అలాగే ఉండొద్దు. నేను ఎవరైనా సరే దినదినము మనలో నూతనత్వం రావాలి. హల్లెలూయా. సంవత్సరాలు జరుగుచుండగా యెహోవా నీ కార్యము నూతన పరచుము, దానిని మాకు తెలియజేయమని జనవరి 1కు మనం చదువుకోవడం సంబరం కాదు, మానేద్దాం అలాంటివన్నీ. ఇప్పుడు కాదు, రోజు రోజు నువ్వు ప్రార్థన చేయాలి. రోజు రోజు నీలో నూతనత్వం రావాలి, నీ క్రియల్లో నూతనవి కనబడాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు మనం నిజముగా ఫలించే వారంగా ఉంటాము. విస్తారమైన ఫలాలను దేవునికి చూపించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆకర్షించు, మేము నీ యొద్దకు వస్తామని చెప్పగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోనా గారి సంగతి మనకు అందరికి తెలుసు కదా. ఏం చేశాడండి? నినివే పట్టణములు చాలా భయంకరంగా పరిస్థితి ఉంది, నీ వెళ్ళి దానికి మహా ఉగ్రత కలుగుతుందని, నష్టం కలుగుతుందని, మార్పు చెందమని ప్రకటించమని చెప్పాడు దేవుడు.